ఈ వీడియో చూస్తున్న హిందూ బంధువులకి నా హృదయపూర్వక నమస్కారం. విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా గ్రామంలో విఘ్నేశ్వర స్వామికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఘనంగా పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామివారిని కదిలించటం జరుగుతుంది. అలాగే దిష్టి పూజ చేయటం జరుగుతుంది. మా గ్రామంలోని 5వ వార్డులో నిర్వహించే గణేష్ చతుర్థి ఉత్సవాల్లో భాగంగా ఈ 2025 తోటి 22 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే 22 కేజీల లడ్డు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ లడ్డుని వేలంపాటలో 20,000 పదహారులకు దక్కించుకోవడం జరిగింది. దక్కించుకున్న లడ్డుని ఊరేగింపుగా తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడొచ్చు, ఎంతో మహిమాన్వితమైన గణేశుడి లడ్డును దక్కించుకోవటం పూర్వజన్మ సుకృతం. వీడియోని చివరి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బొజ్జ గణపయ్యకు జై. టపాకాయలు పేలుస్తున్న భక్తులు. గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బొజ్జ గణపయ్యకు జై.
మన్నించయ్యా తప్పు మన్నించయ్యా మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా వెళ్ళిరయ్యా సెలవని అంటాంది కంట తడి ఉండలేక నీ నవరాత్రి పూజలు అందుకునే బయలుదేరి వెళ్తున్న గణపయ్య మహారాజ్కి జై. మల్ల గుడిలో కలుద్దాం. జై హింద్, జై భారత్.